ప్రస్తుతం శ్రీకాకుళంలో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు 4.5 crore రూపీస్ దీనికోసం ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా సుమారు 12 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో 38 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ మీద స్పెండ్ చేసి ఇక్కడ ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్కి సంబంధించి కానీ, ఆర్థో వార్డులో కానీ, ఆఫ్తో వార్డులో కానీ ఇలా డిఫరెంట్ వార్డ్స్లో ఎన్నో సంవత్సరాల నుంచి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే పెండింగ్ ఉండిపోయిందో దాన్ని సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా ఫెసిలిటేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సో ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ తరపున, మా జిల్లా తరపున IOCL వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అడిగిన వెంటనే స్పందించి 4.5 కోట్ల రూపాయలు దీనికోసం వెచ్చించి మా హాస్పిటల్లో ఎక్విప్మెంట్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళు కోఆపరేట్ చేశారు. అలాగే దీనికి ప్రత్యేకంగా ఈడీ బిబితి ప్రధాన్ గారు, అలాగే పీయూష్ మిట్టల్ గారు వీళ్ళు కూడా వచ్చి MOU కూడా సైన్ చేశారు హాస్పిటల్ వాళ్ళతో. రికార్డ్ టైంలో అంటే వితిన్ 6 days మేము పెట్టిన ప్రపోజల్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేసి అప్రూవ్ కూడా చేసి ఈరోజు MOU కూడా మేము సైన్ చేసాం. మరొక 2-3 monthsలో ఎక్విప్మెంట్ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి పబ్లిక్కి, పేషెంట్స్కి అందుబాటులో ఉంచాలని మా ప్రయత్నం కూడా చేస్తున్నాం. 4.5 crores పాటు అనదర్ 81 lakhs కూడా కార్పొరేట్ ఎన్వైర్న్మెంట్ రెస్పాన్సిబిలిటీకి IOCL వారే కేటాయించారు. దాని ద్వారా హాస్పిటల్ సరౌండింగ్స్ శానిటేషన్ కానీ, డ్రైన్స్ కానీ, లేకపోతే బ్యూటిఫికేషన్, ల్యాండ్స్కేపింగ్ వీటన్నిటి మీద కూడా స్పెండ్ చేసి పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒక మంచి హాస్పిటల్కి వచ్చాం, శానిటేషన్ బాగుంది, మాకు ఇక్కడ మంచి సర్వీస్ దొరుకుతుంది అనే నమ్మకం కల్పించాలి. దానికోసం ఆ CRని కూడా ఉపయోగించి ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. జిల్లా బాగుపడాలి, జిల్లా అభివృద్ధి చెందాలనంటే అందులో ప్రధానమైనటువంటి భాగం మన వైద్య సంస్థలు. వైద్యం ఏ రకంగా మనం పేదవాడికి అందిస్తున్నామన్న దాని మీదే వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. అందుకనే హాస్పిటల్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి రానున్న కాలంలో నేను కూడా కొంచెం బాధ్యత తీసుకొని రెగ్యులర్గా ఈ యొక్క హాస్పిటల్ని విజిట్ చేస్తూ ఇక్కడున్న సమస్యల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని రావాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. దీనికి IOCL గారు చేసినటువంటి సహకారం ఏదైతే ఉందో ఇది నిజంగా ఒక చరిత్రాత్మకమైనది. ఇంత పెద్ద స్థాయిలో CSR యాక్టివిటీ రావడం అనేది చాలా ఆనందమైన విషయం. IOCL అలాగే ముఖ్యంగా వాళ్ళ CMD అరవింద్ సాహ్ని గారు దీనికోసం ప్రత్యేకంగా సపోర్ట్ చేశారు. ఆయనకు కూడా జిల్లా తరపున ధన్యవాదాలు. అలాగే ఇక్కడ జిల్లాలో కూడా కలెక్టర్ గారు స్వప్నిల్ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ గారు వీళ్ళందరూ కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ స్థాయి వరకు తీసుకొని రావడానికి వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు.